నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ వీడియోలో నేను మీకు పక్కా కొలతలతో టమాటో పండుమిర్చి పచ్చడిని టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సాధారణంగానే టమాటో పచ్చడి అంటే చాలా రుచిగా ఉంటుంది అండి. అందులోకి పండుమిర్చితో చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? రెసిపీలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడ నేను మీకు 1 కేజీ టమాటోలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కాయలు ఎంచుకున్నప్పుడు గట్టిగా ఎర్రగా ఉన్న కాయల్ని తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఎక్కడా తడి లేకుండా తుడుచుకుని ఒక అరగంట నుంచి గంట సేపు వరకు పక్కకు పెట్టేసుకోండి. వీలైతే ఒక రాత్రంతా పక్కకు పెట్టుకుంటే అసలు ఏమాత్రం తేమ లేకుండా ఉంటుంది. 1 కేజీ టమాటోలకి 1/2 కేజీ పండుమిర్చి తీసుకోవాలండి. ఇలా ముచ్చుకులున్నవే తీసుకోవాలి. ముచ్చుకులు లేనివి తీసుకుంటే కడుక్కున్నప్పుడు వాటర్ లోపలికి వెళ్ళిపోయి పచ్చడి పాడైపోతుంది. సో 1/2 కేజీ పండుమిర్చి ఇలా ముచ్చుకులున్నవి మాత్రమే తీసుకుని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా పక్కకు పెట్టేసుకుని తడి ఆరిపోయిన తర్వాత ముచ్చుకులు తీసుకోండి. ఇలా ఏమైనా డ్యామేజీ ఉంటే పక్కకు పెట్టేసేయండి. లేదు 1/2 కేజీలో అవే ఉన్నాయి అనిపిస్తే కనుక డ్యామేజ్ ఉన్న చోటకి కట్ చేసేసుకోండి. మనం టమాటోలు పండుమిర్చి కట్ చేస్తున్నప్పుడు కట్ చేసుకునే చాపింగ్ బోర్డు కానీ నైఫ్ కానీ తడి లేకుండా చూసుకోవాలండి. టమాటోలు పండుమిర్చిని కట్ చేసుకోండి. టమాటోస్ మరీ చిన్నగా అవసరం లేదండి. కొంచెం మీడియం క్యూబుల్లోకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలానే పండుమిర్చి కూడా కట్ చేసుకోండి. నేను పండుమిర్చి సిజర్స్తో కట్ చేశానండి. ఒకవేళ మీరు చాక్తోనే కట్ చేయాలంటే ముందు పండుమిర్చి కట్ చేసి తర్వాత టమాటోని కట్ చేయండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత 3 టీ స్పూన్ల జీలకర్రని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి. దోరగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్ల మెంతులు వేసుకుని ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక ప్లేట్లోకి వేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్ కన్నా తక్కువ ఆయిల్ వేసుకోండి. అంటే ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలన్నిటిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటోస్ అంతా కూడా మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోండి. టమాటోస్తో పాటు 100 గ్రాముల చింతపండు కూడా వేసుకోండి. ఈ చింతపండు గ్రాముల్లో మీకు తెలియకపోతే ఇక్కడ చూపిస్తున్న సైజులోవి ఒక 2 బాల్స్ వేసుకుంటే 100 గ్రామ్స్ ఉంటుందండి. ఇవి ఎక్కడా కూడా గింజలు పిక్కలు పైనున్న తొక్కలు ఏవి కూడా లేకుండా శుభ్రంగా బాగు చేసుకున్న తర్వాత మాత్రమే ఈ టమాటోల్లోకి వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా మగ్గించుకోండి. ఈ టమాటోస్ మగ్గిస్తున్నప్పుడు సాల్ట్ కానీ మూత పెట్టడం లాంటివి చెయ్యొద్దండి. అలా ఆయిల్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టమాటోస్ ఇలా మగ్గిన తర్వాత సిమ్లో మాత్రమే పెట్టుకుని మగ్గించుకోండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. సో ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇలా ఆయిల్ కొద్ది కొద్దిగా బయటికి రిలీజ్ అయ్యి టమాటోస్ ఇలా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి జీలకర్ర మెంతులు వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. పెద్ద మిక్సీ జార్లో అయితే ఇవి పౌడర్ లాగా అవ్వవు కాబట్టి ముందు వీటిని చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత పెద్ద మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి అంతా కూడా వేసేసుకుని ఆ తర్వాత ఒక 100 గ్రాముల వెల్లుల్లిపాయల్ని ఇలా తొక్కవలుచుకుని వేసుకోండి. 100 గ్రాములంటే పెద్ద సైజులో ఉన్న 3 పెద్ద వెల్లుల్ని తీసుకోండి. అలానే 100 గ్రామ్ సాల్ట్ వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్లో 1/2 గ్లాస్ కన్నా 1 లేదా 2 టీ స్పూన్ల ఎక్కువ అవుతుంది. అదే మీకు స్పూన్స్లో మెజరింగ్ కావాలి అనుకుంటే ఒక 10 టీ స్పూన్లు ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇదంతా కూడా కచ్చా బచ్చాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పచ్చడి చేస్తున్నప్పుడు ఎక్కడ తేమ తడి అవన్నీ తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే టమాటోస్ చింతపండు వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకుని ఇదంతా కూడా మరొకసారి గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఇలానే కావాలి అనుకుంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని కొద్ది కొద్దిగా తీసుకుని తాలింపు వేసుకోవచ్చు.
లేదంటే మొత్తం ఒకేసారి తాలింపు వేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడైతే మొత్తం ఒకేసారి తాలింపు వేస్తున్నానండి. దానికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక గ్లాసుని ఆయిల్ వేసుకోండి. ఇది 250 గ్రాముల ఆయిల్ అండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 15 నుంచి 18 వరకు వెల్లుల్లిపాయలు, ఒక అర టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని ఇవన్నీ 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇవన్నీ ఇలా కొద్దిగా వేగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 6 నుంచి 7 ఎండుమిర్చి, అలానే ఒక 6-7 రెమ్మల కరివేపాకుని కడుక్కుని పూర్తిగా తడి ఆరిన తర్వాత మాత్రమే వేసుకోండి. టమాటోసు, పండుమిర్చి కడుక్కున్నప్పుడు కరివేపాకు కూడా కడుక్కుంటే వాటితో పాటు ఇవి కూడా ఆరిపోతాయి. ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత పచ్చడిని దీంట్లో వేసుకుని కలిపేసుకోవచ్చండి. స్టవ్ని ఆఫ్ చేసుకుని కలుపుకోండి. వేడి నూనెలోనే పచ్చడిని కలుపుకోవచ్చు. మీకు ఇక్కడ ప్రజెంటేషన్ బాగుండడం కోసం నేను ఇక్కడ గిన్నెలో కలుపుతున్నాను. జాగ్రత్తగా అంతా కలిపేసుకోండి. ముందు ఆయిల్ ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుందండి. కలిపి కొద్ది ఆయిల్ పచ్చడి పీల్చుకుని పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఆయిల్ తక్కువైనా కూడా పచ్చడి నిలవ ఉండకుండా పాడైపోతుందండి. సో నేను చెప్పిన కొలతల్ని ఎక్కడా కూడా మిస్ చేయకుండా టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీరు పర్ఫెక్ట్గా చేస్తే ఈ పచ్చడి సంవత్సరం పాటు పక్కాగా నిలవ ఉంటుంది. స్టోర్ చేసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకోవడానికి చిన్న బౌల్లో కానీ చిన్న డబ్బాలో కానీ తీసుకుని వాడుకుంటూ ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత చూసారు కదండి, ఇందాకలాగా ఆయిల్ అంత అలా తెలుస్తులేదు. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. అంతే, టమాటో పండుమిర్చి పచ్చడి రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.